అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుమల తిరుపతిలో మళ్ళీ షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక శ్రీవారి భక్తులను చిరుతల భయం వెంటాడుతుంది. ఒక చిరుత చిక్కిందని ఊపిరి పీల్చుకునే లోపు మరో చిరుత కనిపించిందన్న వార్త భక్తులకు వెన్నులో వెనుక పుట్టిస్తుంది. ఇక తాజాగా తిరుమల దారిలో చిరుత సంచరిస్తుందన్న వార్త మరోసారి గుబులు పుట్టిస్తుంది. ఇక ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్లోనే 55, 56వ మలుపు సమీపంలో ఓ చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళినట్లు భక్తులు గుర్తించి టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. భక్తుల భద్రతా దృష్ట్యా ద్విచక్ర వాహనాల రాకపోకలపై అధికారులు కొన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక సెప్టెంబర్ 24 వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే రెండో ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలపై వెళ్లే భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. ఇక అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటివ్ అధికారి టీటీడీ చెబుతున్న దాని ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వన్యప్రాణులు ఎక్కువగా సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు. దీంతో మొదటి ఘాట్ రోడ్లో క్రూర మృగాలు నిత్యం రోడ్డు దాటుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే భక్తులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా మానవ జంతు సంరక్షణను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇక సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ రకమైన భద్రతా చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ద్విచక్ర వాహనాలను రోడ్డుపై అనుమతించబడవని చెప్పారు. ఇక భక్తులు ఈ మార్పును గుర్తించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇక గతేడాది ఇదే సమయంలో అటవీ అధికారులు శ్రీవారి మెట్ల మార్గంలో 6 చిరుతలను బోన్లో బంధించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే ఈ 6 చిరుతలను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకోవడం గమనార్హం. ఇక గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన లక్షిత అనే 6 ఏళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేయటం కలకలం సృష్టించింది. రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద నడిచి వెళ్తున్న బాలికను తల్లిదండ్రులు చూస్తుండగానే చిరుత అడవిలోకి లాక్కెళ్లింది. ఉదయాన్నే ఆలయానికి సమీపంలో సగం తినేసిన బాలిక మృతదేహాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. అప్పటి నుంచి చిరుతను బంధించేందుకు భద్రతా చర్యలు ముమ్మరం చేసిన అధికారులు ఏకంగా 6 చిరుతలను బోనులో బంధించడం విశేషం. సరిగ్గా ఈసారి కూడా ఆగస్టులో మరోసారి చిరుత సంచారంపై వార్తలు రావడంతో అధికారులు ద్విచక్ర వాహనాల రాకపోకలపై 2 నెలల పాటు నిషేధం విధించారు.